హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 41. అది సారీ, మేము ఆడుకుంటూ ఉన్నాం ఇక అని వదిన క్షమాపణ చెప్తూ అన్నారు. జాన్వి మెల్లగా దొంగ చూపుగా అతని వైపుకి చూసింది. అతను కూడా తననే చూస్తున్నాడు కోపంగా. అంతలో అతని చెంపకు పసుపు అంటుకుంది. డ్రెస్ కి కూడా చేతిగా ఉన్న పసుపు మరకలు పడ్డాయి. అది చూసిన జాన్వి ముఖంలో కంగారు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఈ హిట్లర్ నిజంగా అందరి ముందు నా పరువు తీస్తాడు అని మనసులోనే మరింత భయపడింది. ఇక అరే జాన్వి, వారికి సారీ చెప్పు అని వదిన కంగారుగా ఉన్న జాన్విని మెల్లగా నెట్టితో చెప్పారు. జాన్వి తల పైకెత్తి అతని వైపుకు చూసింది. కానీ భయంతో వెంటనే మళ్ళీ తల దించుకుంది. సారీ సార్ అని తల ఉంచుకుని తడబడుతూ చెప్పింది. అతని సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఖచ్చితంగా నన్ను తిడతాడు కదా. అతనికి పసుపు రాయాలని లేదు, కానీ నేను మాత్రం మూర్ఖంగా వెళ్ళి అతనికి తగిలాను. ప్రపంచంలో ఇంకెవరు దొరకరా నాకు. నాకు వద్దనుకున్నది ఎప్పుడు జరుగుతుంది. జాన్వి ఇప్పుడు చెవులు మూసుకో అని మనసులోనే అనుకుంటూ తన కొంగును పట్టుకొని అసహనంగా ఆడుకుంటుంది. ఏయ్, ఎక్కడ ఆలోచనలో ఉన్నావు? అతను వెళ్ళిపోయి చాలాసేపు అయింది. తల పైకెత్తి చూడు అని వదిన మళ్ళీ ఒకసారి నెట్టడంతో జాన్వి తల పైకెత్తి చూసింది. నిజంగానే ఎదురుగా సిద్ధార్థ లేడు. అమ్మయ్య, హిట్లర్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని జాన్వి ఊపిరి పీల్చుకుంది. ఏ జాన్వి, ఇతనే కదా ఆ సిద్ధార్థ్ భోస్లే అని వదిన అడిగారు. అవును వదిన అని జాన్వి తన కొంగును సరి చేసుకుంటూ చెప్పింది. హా, ఎంత బాగున్నాడు ఇతను. అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. పర్సనాలిటీ కూడా చాలా బాగుంది. నువ్వు ఇతని కంపెనీలోనే జాబ్ చేస్తున్నావు కదా అని వదిన అడిగారు. అవును అని జాన్వి చెప్పింది. ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది కదా. అంటే ఒకసారి రీచా చెప్తుండగా విన్నాను అని వదిన ఆసక్తిగా అడిగారు. అవును అని జాన్వి చెప్పింది. అదేంటి ఊరికే అవును అవును అంటున్నావు? ఎవరో చూపించు మరి, ఇక్కడికి వచ్చిందా అని వదిన ఆమె వీపుపై మెల్లగా కొట్టి అన్నారు. అలా అడగగానే జాన్వి వెంటనే చెయ్యి పైకెత్తి జ్యూస్ తాగుతున్న నేహ వైపుకు చూపించింది. నేహ మేడం, సిద్ధార్థ్ సార్ గర్ల్ ఫ్రెండ్ అని జాన్వి చెప్పింది. అయ్యో, ఏమినా? ఈ తినని చూస్తే ఎండిపోయిన చేపలాగుంది. ఇందులో అతను ఏం చూశాడో. మేకప్ షాప్ లో తయారై ఉంది అని వదిన నేహాను పైనుంచి కింద వరకు చూస్తూ అన్నారు. వారి నోట నుంచి వచ్చిన ఆ మాట విని జాన్వికి గట్టిగా నవ్వొచ్చింది. వదిన, ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? మీరు 5 సంవత్సరాలు ఇండియా బయటే ఉన్నారంటే అసలు నమ్మడం అనిపించడం లేదు అని జాన్వి నవ్వుతూ చెప్పింది. నేను అసలైన కొంకాని అమ్మాయిని. ఎక్కడికి వెళ్ళినా మాటలు మారిపోతాయా ఏంటి అని వదిన నవ్వుతూ అన్నారు. సరే, నేను రేచా దగ్గరికి వెళ్తాను. ఆమె ఒళ్ళంతా పసుపుతో నిండిపోయింది, కొంచెం తుడుస్తాను అని జాన్వి చెప్పి మళ్ళీ రేచా దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఆడవాళ్ళు రేచాకు చాలా ఎక్కువగా పసుపు రాస్తున్నారు. కొందరైతే ఆమె నోట్లో కూడా పసుపు పెడుతున్నారు. పాపం రేచా విసిగిపోయింది. జాన్వి తన చేతిలో ఉన్న టవల్తో రేచా కళ్ళపై ఉన్న పసుపును మెల్లగా తుడిచింది. కొంతసేపటికి పసుపు కార్యక్రమం పూర్తయింది. జాన్వి, ఈ పసుపు పళ్ళెం లోపలికి తీసుకెళ్లి పెట్టు. అప్పటి వరకు నేను వీళ్ళిద్దరి స్థానాల ఏర్పాట్లు అన్ని చూస్తాను అని వదిన పసుపు పళ్ళెంను జాన్వి చేతిలో పెట్టారు. జాన్వి పళ్ళెం తీసుకుని లోపలికి వెళ్ళడానికి బయలుదేరింది. గేటు నుంచి లోపలికి వెళ్తూ ఉండగానే ఎదురుగా సుధీర్ వస్తూ కనిపించాడు. దాంతో ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆమె హాల్లో అటు ఇటు చూసింది, కానీ అక్కడ ఎవరూ లేరు. సుధీర్ మాత్రం ఆమె వైపుకి నవ్వుతూ వస్తున్నాడు. ఆమె భయంతో వెనక్కి తిరగబోతూ ఉండగానే టక్ టక్ అంటూ బోట్ల శబ్దం వినిపించింది. ఇద్దరు ఆ సౌండ్ వచ్చిన వైపుకు చూశారు. సిద్ధార్థ్ చేతుల మడతలను సరిచేసుకుంటూ మెట్లు దిగుతూ వస్తున్నాడు. ఇప్పుడు అతను డ్రెస్ మార్చుకున్నాడు. బహుశా నిజంగానే అతనికి పసుపు నచ్చకపోయి ఉండాలి. అతన్ని చూడగానే జాన్వి మళ్ళీ హాల్ నుంచి లోపలికి వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ ఆ ఇద్దరి వైపుకు చూశాడు. అతని నుదుటిపై ముడతలు పడ్డాయి. నువ్వెవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు అని సిద్ధార్థ్ సుధీర్ వైపుకు చూస్తూ అడిగాడు. సార్, నేను పెళ్లి సామాన్లు తీసుకోవడానికి వచ్చాను. ఇప్పుడే వెళ్తున్నాను అని సుధీర్ తన చేతిలో ఉన్న కొన్ని వస్తువులను చూపిస్తూ చెప్పాడు. స్టాఫ్ అని సిద్ధార్థ్ కోపంగా పిలవగానే ఇద్దరు పనివాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. పెళ్లికి సంబంధించిన సామాన్ అంతా బయటే ఉంది కదా, మరి వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు అని సిద్ధార్థ్ అడగగానే మెల్లగా వస్తున్న జాన్వి అక్కడే ఆగిపోయింది. ఇతను నన్నే అంటున్నాడా అని ఆమె మనసులోనే కొంచెం బాధపడింది. సార్ అని ఒక పనివాడు మాట్లాడబోయాడు. బయట పనిచేసే వాళ్ళలో ఎవరు నా ఇంట్లో నాకు కనిపించకూడదు, ఇక గెస్ట్లు తప్ప. ఇప్పుడు వెళ్ళండి అని సిద్ధార్థ్ జాన్వి వైపుకు ఒకసారి చూస్తూ అన్నాడు.
అది విన్న సుధీర్ కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు పని వాళ్ళు కూడా అతని వెనకే వెళ్ళిపోయారు. అమ్మయ్య, నన్ను అనలేదులే, అనుంటేనా చూపించేదాన్ని. ఏంటి, నా ఇంట్లో ఎవరు ఉండకూడదంట, ఈ ఇల్లు ఏమైనా బంగారంతో కట్టిందా అని మనసులోనే అనుకుంటూ జాన్వి తలదించుకుని నడుస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితం జరిగిన విషయం ఇంకా ఆమె మనసులో ఫ్రెష్ గానే ఉంది. అందుకే తనని చూసి సిద్ధార్థకు మళ్ళీ కోపం రాకూడదని వేగంగా నడిచింది. అయినా అతను దాటుకుని వెళ్తున్నప్పుడు ఏదో తెలియని ఆందోళనతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే తలదించుకుని ముందుకు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకంటే అకస్మాత్తుగా తనకి ఏదో కొంగుకు లాగినట్టుగా అనిపించింది. వీడిగాన్ని నన్ను పట్టుకున్నాడా ఏంటి? ఇతనే నమ్మలేం. కొద్దిసేపటి క్రితం ఉన్న కోపం ఇప్పుడు మళ్ళీ చూపిస్తాడా ఏంటి అని భయపడిన జాన్వి అక్కడే నిలబడిపోయింది. ఆమె మెల్లగా వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా కొంత దూరంలో సిద్ధార్థ నిలబడి ఆమె వైపుగే చూస్తున్నాడు. ఇతనే పట్టుకుని ఉంటాడు హిట్లర్ అని అతని వైపుకు చూస్తూ ఏదో చెప్పబోయింది. అంతలోనే ఆమె దృష్టి అతని చేతులపై పడింది. అతని 2 చేతులు ఖాళీగా ఉన్నాయి. అప్పుడు కిందకి చూసింది. ఆమె కొంగు అక్కడ ఉన్న పూల కుండి టేబుల్ మూలకు చిక్కుకుని ఉంది. ఛే, అసలు నేను ఏమనుకున్నాను అని సిగ్గుపడుతూ ముందుకు కదిలింది. అంతలోనే సిద్ధార్థ్ కూడా ఒక అడుగు ఆమె వైపుకు ముందుకు వేశాడు. దాంతో జాన్వి అక్కడే ఆగిపోయి అయోమయంగా అతని వైపుకు చూసింది. కానీ అతను మాత్రం ఏమీ ఆలోచించకుండా ఆమె చేతిలో ఉన్న పళ్ళెంలో చేయి పెట్టి అందులోని పసుపు తీసుకుని ఆమె 2 బొగ్గలకు రాశాడు. అతని ఆ ఊహించని ప్రవర్తనతో జాన్వి ఒక్కసారిగా షాక్ అయింది. కళ్ళు పెద్దవిగా చేసుకుని అతని వైపుకే చూస్తూ ఉండిపోయింది. కానీ సిద్ధార్థ్ మాత్రం పెదవులపై చిన్న చిరునవ్వుతో ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ కిందకు వంగి ఆమె కొంగును విడిపించి ఇప్పుడు తన చేతులను దానికే తుడుచుకోవటం మొదలుపెట్టాడు. అది చూసిన ఆ పరిస్థితిలో కూడా జాన్వికి తన చీర గురించి ఆందోళన పెరిగింది. నో, నా చీర అని ఆమె అనబోయే మాటలు గొంతులోనే ఆగిపోయాయి. అప్పటికే అతను తన చేతులను తుడిచేసుకున్నాడు. టిట్ ఫర్ టాట్ అని పెదవులపై చిరునవ్వుతో తనకు తానే నవ్వుకుని ఆమె బుగ్గను మెల్లగా గిల్లుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ జాన్వి మాత్రం ఏమీ అర్థం కానట్టుగా అతను వెళ్తున్న వైపుకు చూస్తూ ఉండిపోయింది. ఈ సైకో అసలు ఎలా ఉంటాడో, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఇతను అసలు స్వభావం ఏంటో, మరి ఇప్పుడు జరిగింది నిజంగానే జరిగిందా లేక నా కళ అని అయోమయంగా అనుకుంటూ ఒకసారి పల్లెంలో చూసింది. తర్వాత ఒక చేతిని తన బుగ్గపై పెట్టి చూసుకుంది. నిజంగానే ఆమె బుగ్గపై పసుపు అంటుకుని ఉంది. ఇది సిద్ధార్థ్ రాసిందే. ఒక తీయని అనుభూతి ఆమె ఒళ్ళంతా పాకింది. ఎందుకో తెలియదు కానీ అతని చేతుల మీదుగా తనకు పసుపు రాసినందుకు మనసులో ఎక్కడో ఒక చిన్న ఆనందం కలిగింది. కానీ మరుక్షణమే తన ఆలోచనలకు తానే ఆశ్చర్యపోయింది. ఆమె లేదన్నట్టే తలూపి ఒక చేత్తో తన కొంగుని తీసుకుని చూసింది. దానిపై కూడా పసుపు మరకలు కనిపించాయి. అది చూసి ఆమెకు కోపం వచ్చింది. పిచ్చివాడు, నా చీర పాడు చేశాడు. అదేమో టిట్ ఫర్ టాట్ అంట మళ్ళీని. ఇంత జాగ్రత్తగా చూసుకున్న చీరని ఇతను మాత్రం పాడు చేశాడు. ఇప్పుడు ఈ పసుపు ఉదిగితే పోతే సరే, లేదంటే అని నిట్టూర్చింది. తర్వాత మళ్ళీ పళ్ళెం తీసుకుని హాల్ పక్కనే ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళింది. అక్కడ రీచా రాహులకు గులాబీ రేకులు ఉన్న నీటితో స్నానం చేయిస్తున్నారు. మిగతా అందరూ కూడా ఆ వేడుకను చూస్తూ ఉన్నారు. జాన్వి కూడా పళ్ళెం అక్కడ పెట్టి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉండగా ఎదురుగా మళ్ళీ సుధీర్ కనిపించాడు. వెంటనే ఆమె తన దారిని మార్చుకుని కొంచెం పరుగులా మరో వైపుకు వెళ్ళింది. ఇప్పుడు పెళ్లి కార్యక్రమాలు మొదలవబోతున్నాయి. అందుకే జాన్వి రీచాను తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళింది. మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఆమెను వధువు అలంకరణలో అందంగా రెడీ చేసింది. జాన్వి కూడా తన చీర మార్చుకుంది. రీచా పెళ్లి కోసం ప్రత్యేకంగా తీసుకున్న ఎరుపు రంగు డిజైన్ చీర కట్టుకుంది. కొద్దిగా మేకప్ వేసుకుని రీచా దగ్గరకు వచ్చింది. రీచా, ఈ రోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. కానీ ఆమె ముఖంలో మాత్రం కొంచెం బాధ కూడా కనిపిస్తుంది. జాన్వి వెనక నుండి వచ్చి ఆమెను హత్తుకుంది. ఇక నవస్కా ఉందా అని జాన్వి మెల్లగా ఆమె చెవిలో అడిగింది. కొంచెం అని రీచా మెల్లగా నవ్వుతూ చెప్పింది. డోంట్ వరీ, నవ్వుతూ ఉండు, చాలా అందంగా కనిపిస్తావు అని జాన్వి చెప్పింది. అంతా సరిగ్గా జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు రాహుల్ ఇంటికి వెళ్ళబోతున్నాను. ఒక కొత్త జీవితం మొదలవుతుంది. నాకు అన్నీ చేయటం వస్తుందిగా అని రీచా అడిగింది. అవును, నీకు అన్నీ వస్తాయి. ఎందుకంటే నువ్వు ది బెస్ట్. ఇంతవరకు నువ్వు ఒక స్నేహితురాలిగా, ఒక కూతురిగా, ఒక ప్రేయసిగా ఎప్పుడూ నీ బెస్ట్ ఇచ్చావు. ఇప్పుడు కొత్త బంధాలను ఏర్పరచుకుంటున్నావు.
అక్కడ అక్కడ కూడా నువ్వు బెస్ట్ గా ఉంటావని నాకు తెలుసు. బెస్ట్ భార్యగా, బెస్ట్ కోడలిగా అని జాన్వి నవ్వుతూ ఆమె బుగ్గలను లాగుతూ చెప్పింది. థ్యాంక్ యూ జాన్వి. నేను ఇదే వినాలనుకున్నాను. బహుశా మా అమ్మ ఉండుంటే ఆమె కూడా ఇదే చెప్పేది అని మాట్లాడుతూ రీచా ఏడవడం మొదలుపెట్టింది. జాన్వి వెంటనే ఆమెను దగ్గరకు తీసుకుని మోకాళ్ళపై కూర్చుని రీచా చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. రీచా, ఏడవద్దు. నువ్వు ఏడుస్తూ ఉంటే అస్సలు బాగుండవు. ప్రతి అమ్మాయికి పెళ్లి సమయంలో తన అమ్మ పక్కనే ఉండాలి అని ఉంటుంది. నాకు తెలుసు. అందుకే నీకు పిన్ని గారు గుర్తొస్తున్నారు. కానీ గుర్తించుకో, వాళ్ళు ఎక్కడ ఉన్నా అక్కడి నుంచి నేను చూస్తూనే ఉంటారు. నీ పెళ్లి చూస్తూ ఖచ్చితంగా చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ నువ్వు ఇలా ఏడిస్తే మాత్రం వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్ళొస్తాయి. వాళ్ళను బాధ పెట్టడం నీకు ఇష్టమేనా? అని జాన్వి ఆమె కన్నీళ్లతో నిండిన కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. లేదు లేదు అని రీచా ముక్కు పైకి లాగుతూ చెప్పింది. జాన్వి టేబుల్ మీద ఉన్న టవల్ తీసుకుని ఆమె మేకప్ పాడవకుండా జాగ్రత్తగా కన్నీళ్లను తుడిచింది. నౌ స్మైల్ అని జాన్వి నవ్వుతూ చెప్పగానే రీచా కూడా వెంటనే నవ్వింది. రీచా, బయట బట్టి గారు పిలుస్తున్నారు, పదండి అని వదిన గారు గొంతు వినిపించింది. అంటే పంతులు గారు. అది విన్న జాన్వి రీచా భుజం పట్టుకుని ఆమెను బయటకు తీసుకెళ్ళింది. ఎందుకంటే రీచాకు మావయ్య లేరు. బయట అందరూ స్టేజ్ చుట్టూ చేరి ఉన్నారు. రాహుల్ మండపంలో రెడీగా ఉన్నాడు. ఇక అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. జాన్వి రీచాను మండపంలో వదిలి తర్వాత వదిన పక్కకు వచ్చి నిలబడింది. ఎదురుగా ఇప్పుడు ముఖ్యమైన పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇంకా అక్కడ పనికి పిలిపించిన వాళ్ళు అందరికీ చేతుల్లో కుంకుమ కలిపిన అక్షింతలు, పూల రేకులు ఇస్తున్నారు. జాన్వి ఎదురుగా జరుగుతున్న వేడుకను చూస్తూ మునిగిపోయిన సమయంలోనే అక్షింతలనే గొంతు వినిపించింది. ఆమె పక్కకు తిరిగి చూసింది. చేతిలో పళ్ళెంతో సుధీర్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి ఆమెకు కోపం వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెకు వేరే మార్గం లేదు. ఆమె చెయ్యి ముందుకు చాపింది. అతను అక్షింతలు ఆమె చేతిలో పెట్టాడు. వాటిని ఇస్తున్నప్పుడు కావాలని ఆమె చేతిపై తన చేతిని ఒత్తాడు. వెంటనే ఆమె కోపంగా తన చేతిని వెనక్కి తీసుకుంది. ఏ బాబు, సరిగ్గా ఇవ్వు, కింద పడిపోయాయి చూడు అని వదిన వెంటనే అన్నారు. సారీ మేడం అని సుధీర్ జాన్వి వైపు ఒకసారి చూస్తూ ముందుకు వెళ్లి ఇక వదినకి అక్షింతలు ఇవ్వటం మొదలుపెట్టాడు. జాన్వికి అతని ప్రవర్తన చాలా అసహ్యంగా అనిపించింది. అది ఆమె ముఖంలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు రీచా, రాహుల్ ఇద్దరి మధ్య అంతరపటం పెట్టారు. పంతులు గారు మంగళ వాయిద్యాలు మొదలు పెట్టారు. అదే మంత్రాలు మొదలు పెట్టారు. కానీ జాన్వికి మాత్రం వాటిపై అస్సలు దృష్టి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సుధీర్ కొంచెం దూరంలో నిలబడి ఆమెనే చూస్తున్నాడు. అతని ఆ అనూహ్యమైన చూపులు చూసి ఆమెకు చిరాకు, అసహనం కలుగుతుంది. ఎప్పుడు ఈ కార్యక్రమం పూర్తవుతుందా, ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తానా అని ఆమెకు అనిపిస్తుంది. ఆమె చుట్టూ చూసింది. కానీ వేరే ఎక్కడా ఖాళీ లేదు. అందరూ ఎక్కడ పడితే అక్కడే నిలబడి ఉన్నారు. అందుకే ఆమె అక్కడే నిలబడిపోయింది. ఇక రెండు మంగళ కష్టాలు పూర్తయ్యాయి. అయినా అతను ఇంకా ఆమె వైపుకే చూస్తున్నాడు. ఇప్పుడు జాన్వి అసలు భరించలేకపోయింది. ఆమె కోపంగా అతని వైపుకు ఒకసారి చూసింది. అదే సమయంలో మధ్యలో సిద్ధార్థ్ వచ్చి నిలబడ్డాడు. దాంతో సుధీర్కు ఆమె కనిపించకుండా పోయింది. జాన్వి మనసులోనే ఊపిరి పీల్చుకుంది. ఈజ్ ఇట్ ఫినిష్డ్ అని సిద్ధార్థ్ జాన్వి వైపుకు చూస్తూ అడిగాడు. అని ఆమె అయోమయంగా అతని వైపుకు చూసింది. పెళ్లి అయిపోయిందా అని సిద్ధార్థ్ మళ్ళీ అడిగాడు. లేదు లేదు, ఇంకో రెండు కార్యక్రమాలు ఉన్నాయి అని జాన్వి ఎదురుగా చూస్తూ సమాధానం ఇచ్చింది. ఇంకా ఎన్నున్నాయి అని అతను అడిగాడు. అది విన్న జాన్వి మనసులోనే తల పట్టుకుంది. 6 ఉన్నాయి అని జాన్వి చెప్పింది. తనను తాను ఎంత తెలివైన వాడినని అనుకుంటాడు. మంగళ కాష్టాలు ఎన్నుంటాయో కూడా తెలియదు ఇతనికి. ఈయనకి ఆ నేహ మేడంకి ఎలా సరిపోతుందో ఏంటో అని జాన్వి మనసులోనే నిట్టూర్చింది. నీకు కూడా ఇలాగే పెళ్లి చేసుకోవాలనే కళ ఉంటుంది కదా అని సిద్ధార్థ్ మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్నకు జాన్వి కొంచెం ఆశ్చర్యపోయింది. లేదు అని అతని వైపుకు చూడకుండా సమాధానం చెప్పింది. ఆమె సమాధానం విని సిద్ధార్థ్ మాత్రం ఆశ్చర్యపోయాడు. మరి నీకు ఏదైనా వేరే విధంగా పెళ్లి చేసుకోవాలని ఉందా, ఇంకేదైనా స్టైల్లో అని సిద్ధార్థ్ అడిగాడు. ఇతనికి నా గురించి ఇన్ని ప్రశ్నలు ఎందుకు? ఖచ్చితంగా ఒకరోజు నా జీవితంపై పిహెచ్డి చేస్తాడు అని జాన్వి మనసులోనే అనుకుంది. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని జాన్వి కొంచెం విసుగ్గా చెప్పింది. ఆమె మాట విని సిద్ధార్థ్ మరింత షాక్ అయ్యాడు. సీరియస్ గా? అంటే నీకు పెళ్లి చేసుకోవాలని లేదా అని అతను ఆశ్చర్యంగా అడిగాడు. చేసుకోవాలని లేదు అని జాన్వి మళ్ళీ అదే మాట చెప్పింది. అదే సమయంలో ఎదురుగా పంతులు గారు
శుభమంగల్ అని చెప్పగానే అందరూ అక్షంతలు వేయటం మొదలు పెట్టారు. నువ్వు ఇంత ట్రెడిషనల్ గా ఉంటావు కాబట్టి నీకు పెళ్లి గురించి చాలా కలలు ఉంటాయని అనుకున్నాను అని సిద్ధార్థ్ మళ్ళీ అన్నాడు. "హ్మ్, యార్, ఈ సైకోకి నా జీవితంపై ఇంత ఆసక్తి ఎందుకు? నేను అడుగుతున్నానా ఇతన్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని? లేదు కదా. మరి ఇతను ఎందుకు ఎంత పర్సనల్ గా అడుగుతున్నాడు నన్ను నా పెళ్లి గురించి? నా జీవితం మీద పుస్తకాలు రాయాలని అనుకుంటున్నాడా ఏంటి? ఎప్పుడు ఇదే ప్రశ్నలు. నువ్వు ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు అని జాన్వి మనసులోనే విసుక్కుంటుంది. అదే సమయంలో ఏంటి అతను నిన్నేం అడుగుతున్నాడు అని మరోవైపు ఉన్న వదిన జాన్విని మోచేతితో మెల్లగా తట్టి అడిగారు. చూద్దాం ఏం జరుగుతుందో.